మనుద్దీన్ గారు, దిశ చట్టం అనేది నిజంగానే మహిళల భద్రత కోసం తీసుకొచ్చారా, లేకపోతే మాకున్నటువంటి దాన్ని ఏమంటారు, ఆ, వారి పట్ల చిత్తశుద్ధి అని చెప్పేసి ఒక ఓటు బ్యాంకుగా చూసి తీసుకొచ్చారా, లేదంటే మా చట్టాలు కేంద్ర ప్రభుత్వాన్ని మించుంటాయి అని చెప్పేసి ఆ రకంగా తీసుకొచ్చారు? ఒకవేళ మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చినప్పుడు ఈ రకమైనటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈ లా కానీ జస్టిస్ని కానీ ఎందుకు కన్సిడర్ చేయలేకపోయారు? 7 రోజుల్లో దర్యాప్తు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయా? అసలు 7 రోజులు కాదు, 7 సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశాలు ఉంటే ఈ దేశంలో అన్ని కోర్టుల్లో 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని కోట్ల సంఖ్యలో, నాట్ ల్యాక్స్, కోట్ల సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉండవు సార్. మరి అదే న్యాయ వ్యవస్థలో ఉండి అవే కోర్టుల్లో అవే పోలీసులతో ఎంక్వైరీలు చేయించి అవే కోర్టుల్లోకి లేదా ఓకే మీరు అన్నట్టుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, మళ్ళీ ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏమన్నా మీరు సెపరేట్గా ఏమన్నా రిక్రూట్మెంట్ చేసుకుంటారా, లేకపోతే కొత్తగా ఏమన్నా లాయర్ని రిక్రూట్ కాదు కదా, అదంతా ఒక ప్రాసెస్ ప్రకారం తీసుకోవాల్సిందిగా. మరి అదే ఎగ్జిస్టింగ్ జ్యుడిషియల్ సిస్టంలో మీరు 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి 21 రోజుల్లో ఉరిశిక్షలు లాంటి కఠినమైన శిక్షలు వేసేస్తామని చెప్పేసి ఏ రకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారు? సో మీరు ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ట్వీట్లో అన్నారో, పొలిటికల్ జెలసీ, ఇంగ్లీష్లో, తెలుగులో రాజకీయ ఈర్ష్యతో చేశారు అనేదాన్ని ఎక్కడన్నా అసలు కోయిన్సైడ్ అవుతుందా? అక్కడ ఏమైనా మ్యాచ్ అవుతుందా? ఒకవేళ మీరు నిజంగా కనుక ఆ రకంగా అంటే మీరు 5 సంవత్సరాల పాటు కేంద్రాన్ని ఎందుకు మీరు కన్విన్స్ చేయలేకపోయారు? మార్పులు ఎందుకు చేయలేకపోయారు? అసలు చట్టరూపం దాల్చకుండా చట్టాన్ని ఎలాగూ రద్దు చేశారని చెప్పేసి ఎలా అంటారు ఒక మాజీ సీఎంగా? అది బిల్ పాస్ అయింది, సెంటర్ దగ్గర పెండింగ్లో ఉంది, 4 సార్లు న్యాయ సమీక్షకి గురైంది, అయినా కూడా ముందుకు వెళ్ళలేదు. మరి ఒకవేళ మీరు అనుకూలంగా ఉన్నట్టు అనుకున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేసో మార్పులు చేసో మరోసారి ఆ మార్పుల్ని చేసి బిల్లు పాస్ చేసుకొని మరోసారి పంపించాలి కదా. చట్టరూపం కాకుండానే మీరు దిశ పోలీస్ స్టేషన్లు ఎలా పెట్టారు? పెట్టడం కొత్త ఏం కాదు, అప్పటికే ఉన్న మహిళా పోలీస్ స్టేషన్ దిశ అని పేరు ఎలా పెట్టారు? ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారా? పెట్టలేదు కదా. సో ఎలా చెప్తారు ఇప్పుడు రద్దు చేశారని చెప్పేసి? మోయినుద్దీన్ గారు వాయిస్ రావట్లేదు సార్, మ్యూట్లో ఉందా? ఒకసారి చూడండి, అన్మ్యూట్ చేయండి. వినపడుతుంది సార్ ఇప్పుడు? సురేష్ సార్, హలో, వినపడుతుంది సార్? వినపడుతుంది సార్. క్యారీ సార్, ఈ రోజు మీకు ప్రేక్షకులకు, 24 ప్రేక్షకులు, పేరుల పెద్దలు నమస్కారం సార్. ఈ రోజు దిశ చట్టాన్ని రద్దు చేయడం అనేది చీకటి రోజు, బ్లాక్ డే. ఎందుకంటే ఈ దిశ చట్టం అనేది ఎందుకు తీసుకువచ్చారంటే త్వరితగతిన ప్రజలకు న్యాయం జరగాలి. త్వరితగతిన ఎవరిపై అత్యాచారాలు జరుగుతున్నాయో, లైంగిక అత్యాచారాలు జరుగుతున్నాయో అటువంటి వారిని శిక్షించాలని ఉద్దేశం తెచ్చిన చట్టమే దిశ చట్టం. ఏం మహిళలకు రక్షణ అవసరం లేదా? దీంట్లో రాజకీయ కలిపి నుంచి వచ్చాయి. ఈ బూడిద పార్టీకి, ఈ వెన్నుపోటు పార్టీకి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏ మంచి పని ఇలాగ నచ్చదు. ఎందుకు నచ్చదు? మహిళల కోసం భద్రత అవసరం లేదా? బిఎన్ఎస్ చట్టాలు ఉన్నాయి, ఎన్నో చట్టాలు ఈ భారతదేశంలో ఉన్నాయి. ఎక్కడ శిక్షణ అమలు చేశారు? మీకు ఈరోజు పార్లమెంట్ లో 50% పైన ఎంపీల మీద లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి. వాళ్ళు ఎట్లా బిల్ పాస్ చేస్తారు సార్? 50% ప్రజలపై, ఎంపీలపై, మహిళలపై లైంగిక దాడులు చేసిన కేసులు ఉన్నాయి. వాళ్ళు ఈ బిల్లు పాస్ చేస్తారా? ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎంపీలపై, వాళ్ళు ఈ రోజు పార్లమెంట్ లో కూర్చున్నారు. అటువంటి వారు ఈ బిల్లు పాస్ చేస్తారా? ఒక్కసారి ఆలోచించాలి. పెద్దలు అంటున్నారు దీంట్లో ఏమి జరిగిందని. దాదాపు 164 మంది అత్యాచార కేసులు ఉన్న వారికి, 378 మంది లైంగిక దాడులు జరిగిన వారిని 7 రోజుల్లో పట్టుకొని కఠినంగా శిక్షించి
వాళ్ళు కోర్టు ద్వారా శిక్షలు 248 మంది శిక్ష పడే చేసినటువంటి చట్టమే ఈ దిశ చట్టం. దీనికి ఏం తప్పు చేశారు సార్? ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు రిపోర్ట్ రావాలంటే 5 నుంచి 6 నెలలు పట్టేది. ఈ రోజు కేవలం కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది. 20 నెలల లోపలే పోలీస్ రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి దానికోసమే ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల 6 ఫోరెన్సిక్ హాస్పిటల్ రిపోర్ట్స్ పెట్టారు, ల్యాబ్స్ పెట్టారు. ఎందుకు? త్వరితగతిన రిపోర్ట్స్ రావాలని. అంటే ఇది తప్ప? అంటే ఒక ఫోన్ లో SOS బటన్ నొక్కిన వెంటనే పోలీసులు అక్కడ చేరిపోతారు, వాళ్ళకి రక్షణగా ఉంటారు. అది తప్ప? మహిళలకు రక్షణ ఇవ్వడం తప్ప? ఈ బూడిద పార్టీకి, ఈ వెన్నుపోటు పార్టీకి, ఈ ఎల్లో మీడియాకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏది మంచి చేసినా నచ్చదు. దాదాపు 900 మోటార్ బైక్స్ ఇచ్చారు సార్ పోలీసుల కోసం. వెంటనే ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ లైంగిక దాడి జరిగితే SOS బటన్ నొక్కిన వెంటనే పోలీసులు అక్కడ చేరిపోతున్నారు క్షణాల్లో. అదే సుగాలి ప్రీతి సమయంలో ఇదే SOS బటన్ ఉంటే ఆమెకు రక్షణ దొరికి ఉండేది. కాబట్టి ఎందుకు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక మంత్రి ఒక మహిళను వేధించాలంటే పట్టించుకునే నాదుడే లేడు. అటువంటి పరిస్థితుల్లో మోయినుద్దీన్ గారు ఫస్ట్ ఏంటంటే దిశ చట్టం కాదు, చట్టం అవ్వలేదు. మరి మీ నాయకుడిలాగా మీరు కూడా దాన్ని కంటిన్యూ చేయకండి. రెండోది, ఓకే అది మాట వరుసకు అనుకుందాము. ఒక్క నిమిషం, ఓకే దానికి వదిలేసేయండి సార్, పర్లేదు. SOS అనేది దిశ చట్టం అదే లేకపోతే బిల్లు పాస్ అవడానికి ముందు కూడా ఉన్నాయండి. SOS ఎమర్జెన్సీ కాల్స్ అనేది మొబైల్స్ తయారు చేసిన కొత్తలోనే వచ్చేసినాయి. ఆ వాటిని తర్వాత ప్రభుత్వాలు అడాప్ట్ చేసుకున్నాయి. అలాగే దిశ యాప్ లాంటి యాప్లు ఆల్రెడీ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నవి. అలాగే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా చాలా యాప్లు తీసుకొచ్చినాయి. డ్రగ్స్కి అయితే ఒక రకమైనటువంటి నంబర్ కాల్ చేయమని చెప్పేసి, అలాగే పోలీస్ అయితే ఒక నంబర్ కాల్ చేయమని, ఇన్ని నంబర్లు వద్దనుకుంటే కానీ ఒకటే సింగిల్ యూనిఫైడ్ నంబరు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి కూడా ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నాయి. బ్రిటన్లో అయితే 999 అని చెప్పేసి, ఇక్కడికి వచ్చేసి అయితే కనుక 100 ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు ఏది మార్చినట్టు, ఇట్లాగూ రకరకాలుగా ఉన్నాయి. దాన్ని ఇంప్రూవ్ చేస్తూ తీసుకొస్తే మంచిదే, కాదంటలేదు ఎవరు కూడా. ఎన్ని వచ్చినా కానీ ఎన్ని యాప్లు ఉన్నా కానీ మంచిదే. కానీ ఇక్కడ బేసిక్గా ఇది చట్ట రూపంలోకి మారే అవకాశం లేనటువంటి ఆ కీలకమైనటువంటి ఆ పీరియడ్స్ ఉన్నాయి కదా. 7 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి అయిపోవాలి, 21 రోజుల్లోనే. అంటే ఎవరు మెప్పు కోరి ఈ రకంగా లోపభూయిష్టమైన బిల్లు తీసుకొచ్చారనేది ప్రశ్న. అందు గురించి కదా ఇప్పుడు రద్దు చేసుకుంది, వెనక్కి తీసుకుంది. అంటున్నారు సార్. బిఎన్ఎస్ చట్టంలో చూసుకుంటే దాదాపు 30 సంవత్సరాలు కొన్ని లక్షల కేసులు పేరుకుపోయినాయి సార్. 30 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు కొన్ని లక్షల కేసులు పేర్కొని పోయినాయి. 10 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల కేసులు పేర్కొని పోయినాయి. దీనికి బాధ్యత ఎవరు ఇస్తారు సార్? డేట్ల మీద డేట్లు కొన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటుంది. డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం. ఈ రోజు భారతదేశంలో డబ్బు లేనోడు కొన్ని లక్షల మంది జైల్లో మగ్గుతున్నారు. ఎందుకు? వాళ్ళ జామీన్ కూడా దొరకడం లేదు. ఆ పరిస్థితి ఈ రోజు ఉంది. మీకు డబ్బు ఉందా 24 గంటలు సుప్రీంకోర్టు, హైకోర్టు రెడీగా ఉంటుంది మీకు బెయిల్ ఇచ్చేదానికి వస్తుంది. అదే పరిస్థితి జరుగుతుంది ఈ రోజు. ఇది తప్ప కాదా? మహిళలకు రక్షణ కల్పించే ఈ బిల్లులు వ్యతిరేకించడం ఎందుకు? కాబట్టి రైల్వే కోర్టులో ఆగట్టు జనసేన ఎమ్మెల్యే అప్పని చేశాడు. తిరుపతిలో ఆ జనసేన నాయకుడు మహిళలను ఉంచుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన వాడుకున్నాడు. ఎన్ని జరుగుతున్నాయి ఏంటంటే మహిళలను పశువులుగా చూస్తున్నారు. ఈ వెన్నుపోటు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మంచిదే, ఆలోచన మంచిదే సార్. ఆలోచన ఇండియన్ పీనల్ కోడ్ IPC వచ్చి మన స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాదు మనం తెచ్చుకుంది. అది బ్రిటిష్ కాలం నాటి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 1872 or 1872 or 1860కి సంబంధించినటువంటి ఆ చట్టాన్ని కంటిన్యూ చేసుకుంటున్నాము. ఇన్నాళ్ళ తర్వాత సరే మంచో చెడో ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అదే దాదాపుగా అదే ఉంది. కాకపోతే నంబర్లు మారిని, సెక్షన్ నంబర్లు మారిని, కొన్ని యాడ్ చేశారు. దాన్ని ఇంకాస్త పటిష్టంగా తయారు చేసుకుని 2023 BNSS 2 వచ్చినాయి. ఒక్క నిమిషం ఆగండి.
దాన్ని మించి దానికి మించి మెరుగైన చట్టం తీసుకురావాలనే మీ భావాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆమోదించలేదు అంటే దానికి సమాధానం చెప్పట్లేదు మీరు. అంటే లోపభూయిష్టంగా మీరు చేసి లోపభూయిష్టం సార్. సగం మంది ఎంపీలు లైంగిక అత్యాచార కేసులో, రేప్ కేసుల్లో ఉన్న వాళ్ళే ఎన్నుకున్నామని ఎంపీలుగా మనం. అదే మన దురదృష్టం. ఓకే, అది 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 పార్లమెంట్ లో పెట్టలేదు సార్. సార్ పార్లమెంట్ లో ఓకే, మీ దానికి నేను ఏకీభవిస్తాను సార్. ఎందుకంటే ఇటువంటి బిల్లులు కరెక్టే. ఒక్క నిమిషం ఆగండి. పార్లమెంటులో ప్రవేశపెట్టలేదు సార్ దీన్ని, ఎంపీలు తిప్పికొట్టడానికి. ఇది న్యాయ సమీక్షకు పంపించారు, న్యాయ సమీక్షలో నిలబడలేదు అనేది. ఓహో, అంటే న్యాయ సమీక్ష చేసిన వాళ్ళు కూడా న్యాయ సమీక్ష చేసిన వాళ్ళు కూడా రేపుల్లోనూ వాటిల్లోనూ ఉండుంటారంటారా? అయితే కాదు, వాళ్ళకు కూడా రేపుల్లోనూ వాటిల్లోనూ. కేంద్రము 19 జాతీయ అవార్డులు ఎందుకు ఇచ్చింది? దిశ చట్టం సూపర్ గా ఉందని 19 జాతీయ అవార్డులు ఎందుకు ఇచ్చింది సార్? అది నాకు ఐడియా. 2,20,000 మంది నేరస్తులు ఆ యాప్ లో చర్చలు, ఎవరు నేరస్తులు చేస్తున్నారు, ఎవరు ఎక్కడున్నారు, ఈ నేరస్తులు ఎక్కడున్నారు అని తెచ్చేది 2,20,000 మంది. దిశకి ఇచ్చారు, దిశ చట్టం. ఓకే ఓకే, ఒక్క నిమిషం. దిశ చట్ట రూపం దాల్చకపోయినా కానీ మీరు అన్నట్టుగా అన్ని అవార్డులు ఇచ్చారా? నాకైతే ఐడియా లేదు. ఓకే, సరే సార్. ఓకే, నేనేం ఎల్లో మీడియా పనిచేయను సార్. నేను ఎల్లో మీడియా ఓకే. ఇప్పుడు బేసిక్ ఏంటంటే చట్ట రూపంలోకి మారిన తర్వాతే దాన్ని అమలు పరచడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎవరు చేతిలో లేనిది, ఎవరు చేయగలిగింది ఏం లేదు. అమరావతి కూడా మొన్నటి వరకు కూడా చట్టరూపం దాల్చకపోవడం వల్లే కదా ఒక రకమైనటువంటి అభద్రతా భావం ఉంది. సరే, ఆ తర్వాత కూడా మీరేమి వర్షం మార్చుకోలేదు, వేరే విషయం. ఎందుకంటే మీకు చట్టాలతో పెద్ద పని లేదు కదా, అందు గురించి చట్టం అయితే అంత అవపోతే అంత అన్నారు. సరే సార్, అట్లీస్ట్ భావన మంచిది, సదుద్దేశం ఉంది, అంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేద్దాము, వెల్కమ్ చేద్దాం. త్వరగా విశాఖపట్నంలో ఒక చిన్న రిక్వెస్ట్ సార్. విశాఖపట్నంలో ఒక సిఐ చెప్పింది సార్. ఒక సిఐ 14 సంవత్సరాల బాలిక మార్కెట్ అక్కడ కొంతమంది అగతాయిలు ఆమె లైంగికంగా వేధించేస్తారు. వేధిస్తే అమ్మాయి చెప్పింది, నా దగ్గర SOS బట్ట నొక్కుతుంటే ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. కరెక్ట్, మంచిదే సార్, మంచిదే ఉపయోగపడింది. ఆ విషయం కూడా తెలుసు. రెండు ఒక్కరి ఆగిన అంతకు ముందు కూడా ఉన్నాయండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే, ఓకే, ఆగండి. మీరు అలా కంటిన్యూస్ గా మాట్లాడితే ఉపయోగం లేదు. మీరు ఆగండి సార్, మీరు కంటిన్యూస్ గా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. మీరు కొద్దిగా మార్చుకోవాలి. అది మోయినుద్దీన్ గారు, మీరు కొద్దిగా మార్చుకోవాలి. కంటిన్యూస్ గా మాట్లాడటం అనే మాట ఒక నేను వాస్తవం కాదని ఎవరన్నారు? వినండి, 2019కి ముందు కూడా ఉన్నాయి. అమ్మా కాదట్లేదు, మీరు ఆగండి సార్. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయని ఒక్క నిమిషం ఆగండి. శ్రీరామ్ గారి ఒపీనియన్ తీసుకుని ఆగండి. మిగిలిన వాళ్ళు మాట్లాడినవారు ఇక మీరు కాదని ఎవరన్నారు? అది మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చారని అంటున్నాం. కాకపోతే చట్ట రూపంలోకి మారలేకపోయింది అనేది ఒక భావన, అంతే, అంతకంటే ఏం లేదు.